Center of Excellence, Government-Funded Research, International Partnership Program, KL, deemed to be university. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. కలిసి మేనిఫెస్టో విషయాలు కొన్ని చర్చించడం జరిగింది వారితో. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ కానీ, విశాఖ స్టీల్ ప్లాంటు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదేవిధంగా రైల్వే జోన్, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి, వైద్యం, విద్య సమస్యల గురించి కూడా ఆలోచించగలిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోమనేసి కోరాం ఈ రోజున. ఎందుకంటే అక్కడ బ్యాక్వర్డ్నెస్ చాలా ఎక్కువగా ఉంది, వెనుకబడతాను. ఆర్థికంగా, సామాజికంగా, విద్యా వైద్య పరంగా కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం అది. ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు కానీ, అంటే ఏజెన్సీలో గిరిజనులు చనిపోవటం కానీ, తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారే ఉద్దానం వెళ్ళి ఆ ఇష్యూని రేస్ చేశారు. కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులతో చనిపోతున్నవారు. అందువల్ల ఫోకస్డ్గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి వారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సినది జాతీయ సంపద. అది ఈ సంపదను విశాఖ ఉక్కు ఆంధ్రలోగా మనం సాధించుకున్నది ఈరోజు భారతదేశ సంపదగా ఎదిగింది. దీన్ని కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ కాకుండా. వాటి విషయం కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ వెనుకబడిన జిల్లాలు ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందో, రాయలసీమ వైపు కానీ, ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి జిల్లాలు సమగ్ర అభివృద్ధి విషయంలో, ఈ నదుల అనుసంధానం, గోదావరి నుంచి అటు వంశధార వరకు నదుల అనుసంధానం, అదేవిధంగా ఇటు గోదావరి, కృష్ణ, అటు ఇంకా ఆంధ్రేనేవా, ఇవన్నీ ఉన్నాయి. అవి ఆ ప్రక్రియ మొదలైంది కానీ అది కాలేదు ఈ 4.5 ఏళ్ళలో ఏమి కూడా. వీటి గురించి కూడా అంత చర్చించను. తర్వాత అనకాపల్లిలో అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం, ఒక పబ్లిక్ మీటింగ్. అది ఎప్పుడు చేయాలా ఏమిటి అన్నది వాటి గురించి కూడా చర్చించాం. సో అయితే 2వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ ఫిబ్రవరి ఉండే అవకాశాలు ఉన్నాయి. అది త్వరలోనే 1-2 రోజుల్లోనే ఆ డేటు ఫైనలైజ్ అవుతుంది. ఆ షెడ్యూల్ అది చూసుకొని అక్కడ ఫోకస్డ్గా ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి అడ్రస్ చేసే విధంగా, ఉత్తరాంధ్ర వెనుకబడతాను ఏ సమస్యలు వాటి గురించి అడ్రస్ చేయాలని అనుకుంటున్నారు. ఇవి ఈరోజు క్లుప్తంగా చర్చించినటువంటి విషయాలు. మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు? అంటే నేను ముందే చెప్పాను, నేను ఒక పర్టికులర్ ఎజెండాతో జాయిన్ అయ్యాను. అదేంటంటే అభివృద్ధి ఎజెండా. రాష్ట్రం అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బంది పడుతుంది పరిస్థితి. మీకు ప్రజాస్వామ్య వ్యవస్థకే పూర్తి కుప్పకూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. వీటిని ముందు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాపాడుకోవడానికి ఇటువంటి యంగ్ ప్రామిసింగ్ లీడర్స్, పోరాట పటిమ ఉండి పోరాటం చేయాలనే తపన ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఉండి చేసేటువంటి నాయకత్వం. కాబట్టి ఇటువంటి నాయకత్వంతో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారితో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. అన్నిటికంటే ఆయన నిస్వార్థ బుద్ధి కూడా ఉంది. ఇప్పుడు స్వార్థ రాజకీయాల్లో రాష్ట్రం ఏ రకంగా అవుతుందో చూస్తున్నాం మనం. ఇదంతా వాళ్ళది వ్యక్తిగత ఎజెండాతో రాష్ట్రం పూర్తిగా పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దిగడం జరిగింది. ఎక్కడి నుంచా, ఏం చేస్తాను, ఏ రకంగా నా సర్వీస్ ఉపయోగించుకుంటాను అన్నది పార్టీ నిర్ణయం. పార్టీ ఎటువంటి సర్వీసెస్ కావాలంటే ఆ సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే అనకాపల్లి నుంచి మీరు పోటీ చేస్తారని అది ఎక్కడ అన్నది పార్టీ నిర్ణయించుకోండి. నేను చెప్తాను కదా, నాకు హామీగా నేను దీని గురించి హామీ తీసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు. స్టీల్ ప్లాంట్ గురించి కానీ, అభివృద్ధి విషయంలో, ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో. అందుకే ఉత్తరాంధ్ర దత్తత తీసుకోమని. నాకు ఇవి ముఖ్యం. అధికారంలో ఉండే అటా అయితే నేను 15 సంవత్సరాలు అధికారం చేతుల వరకు వచ్చిందే కాదనుకుని వచ్చాను. అందువల్ల అధికారం ముఖ్యం కాదు. అంటే మీరు స్టీల్ ప్లాంట్ గురించి చెబుతున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ గురించి గంటా గారు రాజీనామా చేశారు, నిన్న ఆమోదించారు. ఎట్లా చూస్తారు? చాలా ఆయన చేయడానికి చూస్తున్నారు. గంగవరం పోర్టు అప్పుడు వస్తే, ఇప్పుడు ఆ గంగవరం పోర్టు గవర్నమెంట్ షేర్ కూడా తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో 600 కోట్లు పెట్టేశారు. ఇంకొక 15 సంవత్సరాలు ఓపిక పెడితే ఆ గంగవరం పోర్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరం అయి ఉండేది. ఇది అయాచితంగా అసలు వీళ్ళకి ఎట్ట ఇచ్చారు అధికారం? రాష్ట్ర ఉన్నటువంటి ప్రాజెక్టులు అంటే రాష్ట్ర నిధి, ఇది ప్రజల నిధి, ఇది కాపాడాలి. కస్టోడియన్స్ వాళ్ళు.
అంతేగాని అట్లా చేయడానికి కాదు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉత్తరాంధ్ర దత్తత తీసుకోమని కోరామని అంటున్నారు. సో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయమని ఏమన్నా సూచించారా? పవన్ అది ఇంకా కళ్యాణ్ గారు? టైం ఉంది కదా, ఇంకా చూద్దాం. అంటే అంటే మీరు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలి, దత్తత తీసుకొని చేస్తే చాలా మంచిదని అనుకుంటున్నాం. చాలా ఎన్నికలు చూశారు. మ్మ్. ఎట్లా ఈసారి ఎన్నికలకి ఏంటి ప్రాధాన్యత ఏంటి, ఎలా ఉండబోతుంది? ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం మీద, గాంధీయన్ ప్రిన్సిపల్స్ మీద, అంబేద్కరిజం మీద ఎవరికి నమ్మకం ఉన్నా వారంతా కూడా కలిసి ఈ ప్రభుత్వాన్ని కోకటి వేలుతో పెకిలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా. అదొక్కటే ఎవరో అధికారంకి వస్తారు, ఏం చేస్తారు, ఇవి ముఖ్యం కాదు. నేను రాజకీయాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే అన్ని రకాలుగా కూడా మనం ఉన్నాయి, వనరులు ఉన్నాయి, మనకి సహజ వనరులు ఉన్నాయి, మనకి అన్ని మంచి పోర్ట్స్ ఉన్నాయి, 900 కిలోమీటర్లు స్ట్రెచ్ కోస్ట్ లైన్ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఉన్న పోర్టులు అన్ని ప్రైవేటీకరణ అయిపోయాయి. కొత్తగా వచ్చేది లేదు, ఒక పరిశ్రమ రావటం లేదు. మనం ఇవన్నీ కాపాడుకోవాలి రాష్ట్రాన్ని. జనసేన పార్టీలో అందరూ కూడా మీలాంటి బలమైన నాయకులందరూ జాయిన్ అవుతున్నారు. ఇంకా ఎవరన్నా బలమైన నాయకులు వచ్చే అవకాశం ఉన్న వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు. వస్తారు ఇంకా, ఎందుకంటే తప్పనిసరిగా ఇంకా ముందు ఇంకా ఎక్కువ మంది వస్తారు. అది ఏ పార్టీకి వెళ్తారో చెప్పలేము, కానీ డెఫినెట్గా అక్కడి నుంచి అయితే మట్టి పైకి రావడానికి మట్టి సిద్ధంగా ఉన్నారు. ఇంకా అందరికంటే నిదర్శనం ఉంది, మేమంతా మరి ఆ కుటుంబం అంతా. షర్మిల గారు ఇప్పుడు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను, అంతా అక్కడ ఉండాల్సిన మనుషులు మేము. అలాగే షర్మిల గారు కూడా నిన్న కలిసారు సార్, కలిసి ఏం మాట్లాడారు? అంటే ఆవిడే చెప్పారు కదా, వీఆర్ ఫ్యామిలీ, మేము కలిసాం, నేను వైజాగ్ వచ్చాను, కలిసాను అని చెప్పి నేను అది చెప్పాను. మా మేనకోడలు వచ్చి కలవడానికి సహజంగా పీసీ ప్రెసిడెంట్గా ఆహ్వానించడం అన్నది పీసీ ప్రెసిడెంట్ ఆవిడ ధర్మం. అది రాజకీయం చర్చించుకోవడం, కుటుంబ సభ్యులైనా చర్చించుకుంటారు, అదే చెప్పింది, చర్చించుకున్నాను, ఆహ్వానించారు. మరి ఇప్పటికే నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పలేను అని చెప్పాను. అంటే గుడ్ లక్ అని చెప్పాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.